నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శ్రీరామ జన్మభూమిలో శ్రీరామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనేది ప్రపంచ చరిత్ర పుస్తకంలో ఒక అపూర్వమైన బంగారు పేజీ. అది వందల సంవత్సరాల పాటు సాగిన హిందూ సమాజం యొక్క అవిశ్రాంత పోరాటం మరియు త్యాగానికి సంకేతం. ఎందరో గౌరవనీయులైన సాధువులు మరియు దార్శనికుల మార్గదర్శకత్వంలో దేశవ్యాప్త ఉద్యమాలు మరియు సమాజంలోని వివిధ వర్గాల సమిష్టి సంకల్ప ఫలితంగా సుదీర్ఘ అధ్యయనానికి ఒక ఆనందకరమైన తీర్మానం సాధించబడింది. పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు, మేధావులు, న్యాయ ప్రముఖులు, మీడియా, అమరవీరులైన కరసేవకులు, ప్రభుత్వం మరియు పరిపాలనతో సహా ఆందోళనలో పాల్గొన్న మొత్తం హిందూ సమాజానికి అఖిల భారతీయ ప్రతినిధి సభ ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ సహాయ సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. శ్రీరామ మందిరంలో పునీతమైన అక్షత వితరణ ప్రచారంలో యావత్ సమాజమంతా చురుకుగా పాల్గొంది. లక్షలాది రామభక్తులు దేశంలోని పట్టణాలు మరియు పల్లెల్లోని కోట్లాది కుటుంబాలను కలిశారు. 2024 జనవరి 22న భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతి గొప్పగా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో ఊరేగింపులు, దీపోత్సవాలు నిర్వహించడంతో పాటు ఇళ్లలో రాముడి జెండాలు ఎగరేయడం, సుందరంగా అలంకరించడం చేశారు. అలాగే దేశంలోని అన్ని దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలో నిర్వహించిన పూజా వేడుకలు సమాజంలో సరికొత్త శక్తిని నింపాయి. శ్రీ అయోధ్య ధామ్లోని ప్రాణ ప్రతిష్ఠ రోజు అన్ని విశ్వాసాలు, వర్గాలు మరియు సాంప్రదాయాల నుండి గౌరవనీయమైన దార్శనికులతో పాటు ధార్మిక, రాజకీయ మరియు సామాజిక పరంగా అగ్రనాయకత్వం పాల్గొంది. ఇది శ్రీరాముని విలువల ఆధారంగా సామరస్యపూర్వకమైన మరియు వ్యవస్థీకృత జాతీయ విధానాన్ని నిర్మించే వాతావరణాన్ని సృష్టించడాన్ని సూచిస్తోంది. భారతదేశం యొక్క జాతీయ పునర్జీవం యొక్క అద్భుతమైన యుగానికి ఇది కూడా సూచన. శ్రీరామ జన్మభూమిలో శ్రీరామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠతో సమాజం పరాయి పాలన పోరాట కాలంలో తలెత్తిన ఆత్మవిశ్వాస లోపం నుంచి బయటపడుతోంది. హిందుత్వ స్ఫూర్తితో మునిగిపోయిన సమాజం మొత్తం దాని స్వయంని గుర్తించి తదానుగుణంగా జీవించేందుకు సిద్ధమవుతుంది. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముని జీవితం సమాజం మరియు దేశం కోసం త్యాగం చేయడానికి, అలాగే సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉండడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. విశ్వజననీయమైన శాశ్వతమైన ఆదర్శాలైన రామరాజ్యం పేరుతో ఆయన పాలన ప్రపంచ చరిత్ర స్థానం సంపాదించుకుంది. జీవిత విలువలు క్షీణిస్తున్న మానవ సున్నితత్వం, పెరుగుతున్న విస్తరణవాద, హింస మరియు క్రూరత్వం మొదలైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ రామరాజ్యం భావన నేటికి యావత్ ప్రపంచానికి అనుకరకు అర్హుతమైంది. శ్రీరామ మందిర పునర్నిర్మాణ లక్ష్యం సార్థకమయ్యేలా మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు ఆశయాలను తమ జీవితంలో నింపేందుకు మొత్తం సమాజం ప్రతిజ్ఞ చేయాలని ప్రతినిధి సభ అభిప్రాయపడింది. శ్రీరాముని జీవితంలో ప్రతిబింబించే త్యాగం, వాత్సల్యం, న్యాయం, శౌర్యం, సద్భావన మరియు న్యాయం మొదలైన శాశ్వతమైన ధర్మ విలువలతో సమాజాన్ని పునర్నిర్మించడం చాలా అవసరం. అన్ని రకాల పరస్పర కలహాలు మరియు వివక్షలకు రూపుమాపడం ద్వారా సామరస్యం ఆధారంగా పురుషార్థ సమాజాన్ని నిర్మించడం శ్రీరామునికి నిజమైన ఆరాధన అవుతుంది. సోదర భావం, కర్తవ్య స్పృహ, విలువల ఆధారితంగా జీవితం మరియు సామాజిక న్యాయాన్ని నిర్ధారించే సమర్థవంతమైన భారత్ నిర్మించాలని అఖిల భారత ప్రతినిధి సభ భారతీయులందరికీ పిలుపునిచ్చింది. దీని ఆధారంగా సార్వత్రిక సంక్షేమాన్ని నిర్ధారించే ప్రపంచ క్రమాన్ని పెంపొందించడంలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.